ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయై నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా కుజుడే. కానీ మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండినను మంత్రివర్యులు కుజుడు అవ్వడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేటువంటిది మేషరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5 అంటే ప్లస్ 6 రూపాయలు మిగిలించబోతున్నారు. కారణం ఏమిటి? ఇప్పుడే శని భగవానుడు వీరికి ఏలనాటి శని ప్రారంభమైపోయి సంవత్సరం అవడం వలన ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మమో తెలుసుకొని నియమ నిష్టల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా వీరికి ఈ సంవత్సరము అంతా ఐశ్వర్య భోగదాయకమే అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ప్రతి మంగళవారం పూట తప్పక ఎరుపు వస్త్రాలు ధరింపచేసి కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోయి సంపూర్ణ రాజ్యాధికారం మీకు చేతికి దక్కి స్థిరత్వం కలిగి వివాహం కాని వారికి వివాహం అవ్వడం, విదేశాల నుంచి రావాలనుకున్న వారికి భారతదేశానికి రావడం, ఉన్నత పదవులను అలంకరిస్తూ ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. అలాగనే 2వ స్థానాధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన, ఆయన సస్యాధిపతి అవ్వడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 3య స్థానంలో రాజు దేవగురు బృహస్పతి సంచరించడం వలన తల్లిదండ్రులతో, గురువులతో సఖ్యతగా ఉండడం వలన స్థిర చరాస్తులు, వంశ పారంపర్య ఆస్తులతో మీరు విజయాన్ని సాధించబోతారు. కాకపోతే అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో మీరు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి బంధుత్వాన్ని బంధుత్వంగానే ఉంచగలిగినట్లయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగము, రాజసన్మానము,
మీకు గజ సన్మానం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఆ తృతీయ స్థానాధిపతి బుధ భగవానుడు ధాన్యాధిపతి అవ్వడం వలన మీరు వ్యాపారస్తులు అయినట్లయితే వ్యాపార యోగదాయకము, మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన, ఆహార ఉత్పత్తులు, అంటే మనకు డిజిటల్ మార్కెట్లో ఉండబడినటువంటి వ్యాపారాలు, సృజనాత్మకతమైన వ్యాపారాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే పంచమ స్థానాధిపతి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ చంద్రుడు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వలన మీరు క్రియాశీలకమైనటువంటి పదవులలో అలంకరించడం, మీరు లేకపోతే ఆ సంస్థలలో క్రియాశీలకమైనటువంటి పదవులకు మీరు అలంకారం తీసుకొచ్చే స్థితిలో ఉండడం వలన మిమ్మల్ని అందరూ గౌరవించడం, మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. అలాగనే 6వ స్థానాధిపతి రవి భగవానుడు విశేషమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన, అలాగా రాజకీయాలలో ఉండబడిన వారు వీరి యొక్క మాటలతో రసమాధుర్యమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య, కళా సేవారంగంలో ఉండబడిన వారు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారు వీరి యొక్క జీవితము మధురానుభూతికి రాబోతుంది. అలాగనే 7వ స్థానాధిపతి బుధ భగవానుడు వీరికి ధాన్యాధిపతి అవడం వలన అభివృద్ధి, ఆహారము, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లలో తిరుగులేని చక్రవర్తులు కాబోతున్నారు. అలాగనే వీరికి 7వ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన వస్త్రాలు, ఆభరణాలు, సువర్ణపు వస్తువులు, షేరు, క్రయ విక్రయాలు యోగదాయకం. రాశాధిపతి అష్టమాధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన వీరు ఈ సంవత్సరము 2 డేట్లు బాగా గుర్తు పెట్టుకోగలగాలి. కారణం ఏమనగా వీరి యొక్క జన్మ నక్షత్రము తిథి వచ్చినటువంటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 16/5/2026 వైశాఖ మాస బహుళ అమావాస్య కనుక ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోగలిగితే 90% ప్రమాదాలను, ఆపదలను నివారించే పరిస్థితి ఉంటుంది. 24వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కృత్తికా నక్షత్రం అవ్వడం వలన ఆ రోజు మహాదేవుడి యొక్క స్మరణ దీపం వెలిగించడం వలన సకలమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అదే కాకుండా భాగ్యాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన వివాహం కాని వారికి వివాహం అవ్వడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, స్థిరాస్తులు, చరాస్తులలో ఐశ్వర్యానికి, ఆనందానికి కొలత లేదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం, రాశాధిపతి రాజు అవడం వలన ఖర్చు నియంత్రణ, వ్యక్తిగతమైనటువంటి దూషణ లేకుండా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, మన మేషరాశి జాతకులు బాగుండాలని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో సకల దేవతల యొక్క కృపకటాక్ష వీక్షణ వలన యోగం కలుగుతుంది. అదే కాకుండా వీరి రాశాధిపతి కుజభగవానుడు అవ్వడం వలన వీరికి ఈ సంవత్సరము హృదయానికి సంబంధించిన లంగ్స్లో ప్రాబ్లం కానీ, గుండెపోటు కానీ, రక్తహీనత లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక తప్పకుండా అనహత ఆజ్ఞా చక్రాన్ని, అంటే మనిషి శరీరంలో మనకు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ షట్చక్రాలు ఉండడం వల్ల ఒక్కొక్క రోజు ఆదివారం రోజు రవి అధిపతి అవడం వల్ల మనకు సహస్రార ఉంటుంది. అలాగనే మనకు సోమవారం పూట చంద్రభగవానుడు ఉండడం వల్ల విశుద్ధ చక్రం, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షట్చక్రాలను నియంత్రించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కనుక గుండె సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి రక్తహీనత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్లుగా దయ, సర్వభూత దయాపరుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానము, మెడిటేషన్ చేయడం వలన సకల రోగాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.